Hi guys, this is Srilata. Welcome back to our channel. So, ee roju ekkadiki vachesano telusa Shilparamam aithe vachanu. One of my favorite destination anamata shopping lo. Endukante ikkada crafts kaani, handlooms kaani, ethnic wear aithe on point aithe untundi. Inka valla decorative pieces ki aithe separate video ni dedicate cheyochu. Anta baaguntundi anamata. And నేను మంచి ఈవినింగ్ టైం అయితే వచ్చాను. సో ఈవినింగ్ టైం అయితే శిల్పారామం ఆసమ్ ఉంటుంది. వాళ్ళ లైటింగ్స్ కానీ అవన్నీ హ్యాపీగా ఈవినింగ్ టైం పీస్ఫుల్గా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా శిల్పారామం రావాలి అనుకుంటే మాత్రం పక్కా ఈవినింగ్ టైమే రండి. సో దట్ మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ అక్కడ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్లాన్స్ కానీ ఇంకా బోలెడు ఉన్నాయి. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా వస్తూనే ఉంటాయి. సో కమింగ్ టు ది షాపింగ్, సో చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్స్ ఆసమ్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడైతే నాకు ఎథ్నిక్ వేర్ బ్యాగ్స్ అయితే కనిపించాయి, పోట్లీ బ్యాగ్స్. మన శారీస్ పై కానీ కుర్తీస్ పై కానీ పార్టీ వేర్ ఐటమ్స్కి మనము బ్యాగ్స్ క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఈ బ్యాగ్స్ చాలా బాగుంటుంది. కాకపోతే శిల్పారామంలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ ఆ స్టాల్ రెంట్ కూడా మన పైన వేస్తారేమో తెలియదు, కానీ కొంచెము ప్రైజీగా అయితే అనిపిస్తుంది. కాస్త అయితే మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వర్త్ ది ప్రైస్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అయితే కనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర అయితే క్యూట్ బొమ్మలు అయితే ఉంది. బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ నుంచి అయితే మంచి బొమ్మలు అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్ 150 ఆ రేంజ్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇక్కడ చెక్క పైన మన నేమ్స్ రాస్తారు కదా, సో అది కూడా అక్కడే చేస్తూ ఉంటారు. సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి, మనకి నేమ్ ప్లేట్స్ అవన్నీ కూడా. ఇంకా మంచిగా ఇక్కడ పోర్ట్రేట్స్ కూడా వేస్తూ ఉంటారనమాట. సో మన ఫేస్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే నీట్గా పోర్ట్రేట్ వస్తారు. పర్ ఫోటో వచ్చేసి మనకి 100 రూపీస్ అనమాట. ఇంకైతే మనకి చాలా షాప్స్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ అవన్నీ వచ్చేసి మనకి 100 రూపీస్ 200 రూపీస్ రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి బయట అయితే 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ రేంజ్లో అయితే దొరుకుతాయి. బట్ ఇక్కడైతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది అని చెప్తున్నాను కదా. సో మనకి ఏంటంటే 100-150 రూపీస్ రేంజ్ అయితే చెప్పారు. కాస్త బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోన్స్ అనమాట. సో మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. సో అలా స్టోన్స్ కూడా మనం కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు అనమాట, ఇయర్ రింగ్స్ లాగా. ఇక్కడ శిల్పారామంలో మనకి ఈ బుట్టలు అవన్నీ అల్లుతారు కదా, సో బుట్టలే కాకుండా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట, డిఫరెంట్ షేప్స్లో. ఇవి చాలా బాగుంటాయి, నాకైతే భలే నచ్చుతాయి. అండ్ వీళ్ళు ఏంటి అంటే 200-300 రేంజ్ అయితే చెప్పారు. ఒకసారి అయితే మీరు బార్గెన్ కూడా చేసి అయితే చూసుకోండి. సో ఏం లేదండి, ఎక్కడికైనా వెళ్తే మాత్రం కాస్త బార్గెన్, మేబీ మనం బార్గెన్ చేస్తామనే చెప్పి వాళ్ళు కాస్త ప్రైస్ ఎక్కువ చెప్తారేమో తెలియదు, కానీ కాస్త మనం 50 రూపీస్ అటు ఇటు అయితే బార్గెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా శిల్పారామంలో మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే ఈ మట్టి కుండలు కానీ సిరమిక్స్ కానీ వీటిల్లో లేని వస్తువు అయితే ఉండదన్నమాట. సో కుకింగ్కి సంబంధించి కానీ లేదనుకుంటే మనము రెగ్యులర్గా యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. సాసెస్, ప్లేట్స్, కప్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకేం జనరల్గా మనకేం కావాలని వెతుకుతూ ఉంటాం, అలా ఏం లేదు, మనకేం కావాలని మనం వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా ప్రైస్ అంటే లైక్ ఐటమ్ బట్టి ప్రైస్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కలంకారీ స్కర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించింది నాకైతే. సో జనరల్గా ఇలాంటి శారీస్ ఇవన్నీ వచ్చేసి మనకి 500 రేంజ్ అయితే దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 500 నుంచి 1000 రేంజ్ అయితే ఉన్నాయి. బట్ ప్రింట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. లైక్ చెప్పాను కదా హ్యాండ్లూమ్ అని, క్రాఫ్ట్ అని, సో వాటికి కూడా ప్రైస్ వేస్తారు కాబట్టి మీకు నచ్చితే అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ అన్నీ వచ్చేసి మనకి చెక్క పైన దేవుడు బొమ్మలు కానీ లేదనుకుంటే డిఫరెంట్ డిజైన్స్ కానీ చెక్కారనమాట. సో ఇవి కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేటివ్ పీసెస్గా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి వింటే షాక్ అవుతారు, నాకు అడగగానే 1000 రూపీస్ అలా చెప్పారు అనమాట. సో మనం కాస్త బార్గెన్ చేసుకోవచ్చు కాబట్టి మనం దాన్ని ఈజీగా ఒక 600-500 రేంజ్ అయితే తీసుకురావచ్చు. కాకపోతే డిపెండ్స్ అనమాట. సో మీరు తీసుకుంటారు అని అనిపిస్తేనే వాళ్ళు తగ్గిస్తారు, మీరు తీసుకోకుండా టైంపాస్ చేస్తే వాళ్ళు అస్సలు తగ్గించరు. సో మీరే డిసైడ్ అవ్వాలన్నమాట, సో అడిగే ముందు. అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి బ్యాగ్స్, ఇవి కూడా ఎథ్నిక్ వేర్ బ్యాగ్స్ అనమాట. సో బోహో లుక్స్ కానీ స్కర్ట్ పైకి వీటి చాలా బాగుంటుంది. లైక్ రెగ్యులర్గా కాలేజెస్కి వీటికి వేసుకెళ్తూ ఉంటారు కదా, కాస్త స్టైలిష్గా రెడీ అవ్వి మనము అంటే ఎథ్నిక్ వేర్లో రెడీ అయినప్పుడు, ఇండో వెస్టర్న్లో రెడీ అయినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటుంది. అండ్ మనకి పోట్లీ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవి కూడా బాగున్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 500 రేంజ్ అయితే ఉందన్నమాట.
సో ఇలాంటి బ్యాగ్స్ అయితే నాకు భలే నచ్చుతాయి. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకు పెద్దగా కనిపించవు ఇలాంటి బ్యాగ్స్. ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్. సో డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, లైక్ పార్టీ వేర్ లుక్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి 1500 రేంజ్ అలా ఉంది. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి, మనకి ఇక్కత్లో ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో కూడా ఉన్నాయి అనమాట. ఇంకా శారీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ మేడ్, హ్యాండ్లూమ్ అనమాట. సో అందుకనే మనకి 1500 2000 రేంజ్ అయితే ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి జూట్ మెటీరియల్తో చేశారనమాట. సో మనకి ఏంటంటే టేబుల్ పైకి లైక్ కప్స్ కానీ సాసెస్ అవి ఇవి పెట్టుకుంటాం కదా, సో అలా మన డెకరేటివ్ పర్పస్కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఏంటి అని అంటే మనం షాప్ చేయడానికి ఈ ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి అవన్నీ. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బట్ ప్రైజెస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ కాస్త మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్లు. ఒకసారి అయితే ఆ ఫ్లవర్ వాజెస్ అవన్నీ మీకు కావాలనుకుంటే మాత్రం శిల్పారామంలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఇక్కడ మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ ఏం కనిపిస్తాయి అంటే స్కర్ట్స్ కనిపిస్తాయి, ఇక్కత్ స్కర్ట్స్. సో అవి కూడా చాలా బాగుంటాయి. 250-300 రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో 500 దాకా అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి శారీస్, డ్రెస్సెస్. సో శారీస్, డ్రెస్సెస్ అయితే చాలా చాలా స్టాల్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కాటన్ శారీస్ 500. సో ఎలా మనకు వస్తుంది సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కొన్ని శారీస్ అయితే 200 అనమాట కాటన్ శారీస్. ఇవన్నీ వచ్చేసి జూట్ బ్యాగ్స్. సో జూట్ బ్యాగ్స్ మనకి ఏంటంటే ఆఫీసెస్కి, కాలేజెస్ కానీ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మన టిఫిన్ బాక్స్ పెట్టుకోవడానికి లేదనుకో రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈకో ఫ్రెండ్లీ అనమాట. సో మనం ఆ ప్లాస్టిక్ యూస్ చేయకుండా. అండ్ ఇందాక చెప్పాను కదా ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్. సో ఈ డ్రెస్సెస్ ఏంటంటే ఇక్కత్ డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ వచ్చేసి 500 రేంజ్ అయితే చెప్పారు. స్కర్ట్స్ వచ్చేసి కూడా అంతే 500 రేంజ్ అయితే చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి ఇక్కత్ స్కర్ట్ కావాలి అనుకుంటే శిల్పారామం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి శిల్పారామంలో ఏంటంటే బాందిని ప్రింట్స్ కూడా చాలా ట్రెండింగ్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒకప్పుడైతే బాందిని ప్రింట్ అనేది ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉంది. సో శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా వ్యూ అయితే శిల్పారామంలో ఆసమ్ ఉంటుంది. చెప్పాను కదా ఈవినింగ్ టైమే రండి అని. ఎందుకు అన్నానంటే వ్యూ చాలా బాగుంటుంది, లైటింగ్స్ కూడా చాలా బాగుంటుంది, లైక్ అట్మాస్ఫియర్ కూడా మనకి చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. సో ఎలా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ ఈజ్ ది బెస్ట్ టైం ఫర్ షాపింగ్. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ మేడ్ ఫుట్వేర్ కూడా ఉంది. జుత్తీస్ కానీ, కోలాపూరీస్ అని, ఫ్లాట్స్, హీల్స్ చాలా ఉన్నాయి. సో హీల్స్ ఎక్కువ కనిపించలేదు, బట్ ఫ్లాట్స్ మాత్రం చాలా బాగుంది. 300-250 రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ నాకు ఇక్కడైతే బంజారా అవుట్ఫిట్స్ అయితే కనిపించాయి. ఇవేంటి అంటే మంచిగా మనకి పార్టీస్ అంటే థీమ్ పార్టీస్ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో చాలా బాగుంటుంది. లైక్ బతుకమ్మ టైంలో, దసరా టైంలో మనకి ఇలాంటి అవుట్ఫిట్స్ దాండియా ఆడడానికి చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు. దసరా రాకపోయినా కూడా మనం షాపింగ్ చేసుకొని పెట్టుకుంటే అవి అలా పడుంటాయి అనమాట. నాకు ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఆల్సో డ్రెస్ మెటీరియల్స్ కూడా కనిపించాయి. సో డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్ అవన్నీ కూడా ఉన్నాయి. కుర్తీస్ అయితే ప్రాపర్ 100% క్వాలిటీ కాటన్ కుర్తీస్ అనమాట. అందుకనే వీళ్ళు 500-600 రేంజ్ అయితే చెప్తారు. అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఫుల్ డ్రెస్ అవుట్ఫిట్ కూడా ఉందన్నమాట. లైక్ ప్యాంట్, చున్నీ మొత్తం ప్రాపర్ అవుట్ఫిట్ కూడా ఉంది. ఇవి వచ్చేసి మనకి 2000 రేంజ్ అయితే చెప్పారు. బట్ చాలా బాగుంది, లైక్ క్వాలిటీ బాగుంది, డిజైన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆలియా కట్ మోడల్ అని, నైరా కట్ మోడల్ అన్నారు కదా, సో అవి కూడా ఉన్నాయి అనమాట. ఇంకా శిల్పారామం వచ్చి చికెన్ కారీ వర్క్ కుర్తీస్ లేకపోతే ఎలా చెప్పండి. చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల పెట్టికోట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి 1500 రేంజ్ అయితే చెప్పారు. అండ్ నాకు ఇక్కడ నిటెడ్లో టాప్స్ కానీ లేదనుకుంటే డ్రెస్సెస్ అవన్నీ అయితే కనిపించాయి. అంటే మనం ఉలెన్తో అల్లుతారు కదా అలాంటివి. ఈ డ్రెస్సెస్ ఏంటంటే వింటర్లో బాగుంటుంది, అలానే సమ్మర్లో కూడా బాగుంటుంది. సమ్మర్లో అయితే మంచి వెకేషన్ అవుట్ఫిట్ లాగా బీచ్కి అప్పుడు చాలా బాగుంటుంది. నేను కూడా ఒక టాప్ అయితే తీసుకున్నాను. లైక్ 600 ఏమో చెప్పారు, నేనైతే కాస్త బార్గెన్ చేసి 400 అయితే తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకి బీట్స్, పర్ల్స్ అనమాట. ఇలా పూసలు మనకు కావాల్సిన డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మనం ఏంటంటే తీసుకొని మనకు కావాల్సినట్టు మనం పెండెంట్ అటాచ్ చేయించుకొని, సో మనకు కావాల్సిన లెంత్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి రియల్ ముత్యాలు అనమాట. చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా కొంచెం
500 to 600 నుంచి 1500 రేంజ్ అయితే ఉందన్నమాట. సో ఇన్ కేస్ కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి వాల్ పెయింటింగ్స్ లాగా అనమాట. సో ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ మేడ్, సో వాళ్ళే పెయింటింగ్ వేశారు, అందుకే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందుకే వాళ్ళంతా ప్రైజీగా కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇక్కత్లో మనకి డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, స్కర్ట్స్. సో స్కర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళకే కాకుండా కిడ్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఇవి అయితే చెక్ చేయండి, చాలా చాలా బాగుంది. లైక్ స్కర్ట్తో మంచి బోహో జ్యువెలరీ అంటే సిల్వర్ జ్యువెలరీ వేసి స్టైలింగ్ చేస్తే మాత్రం భలే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి ఆ స్టైలింగ్ మాత్రం. ఇంకా ఈ ఫ్లవర్స్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఇంకా చాలా చాలా కనిపిస్తాయి. మంచిగా చెరీ బ్లాసమ్స్ అని చెప్పేసి, సన్ ఫ్లవర్స్ అని చెప్పేసి చాలా చాలా అయితే ఉన్నాయి అనమాట. హోమ్ డెకరేటివ్ సిరీస్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం పక్కా ఈ ఫ్లవర్స్ అయితే చెక్ చేయండి. ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. మంచిగా బ్రౌన్, క్రీమ్ ఆ కలర్స్లో కూడా ఉన్నాయి అనమాట. సో నాకైతే భలే నచ్చింది. ప్రైజెస్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇవన్నీ వచ్చేసి బుట్టలు, అల్లిన బుట్టలు అనమాట. ఆ అల్లిన బుట్టల్లో కూడా ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయో చూడండి, చాలా చాలా బాగున్నాయి. మనకి టెంపుల్స్కి వీటికి తీసుకెళ్ళడానికి బుట్టలు కానీ, లేదనుకుంటే ఇంకా మనం ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చో అన్ని విధాలుగా అయితే ఉన్నాయి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించాయి. వీటి ప్రైస్ వచ్చేసి 200, 300, 400 అంటే సైజ్ బట్టి ప్రైజెస్ అయితే మారుతూ ఉన్నాయి అనమాట. స్టాల్స్ అన్ని ఇలా పెట్టేసి ఉంచుతారు. ఇంకా చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే ఈ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. మనం ఏంటంటే హాల్లో ఒక్క పీస్ ఇది పెట్టుకుంటే చాలు, మన హాల్కే అందం వస్తుంది, ఇంటికి అందం వస్తుంది, అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి శారీస్. సో శారీస్లో కూడా కాటన్ శారీస్ అని, ఇంకా ఇక్కత్ శారీస్ అని, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 200, 300 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వింటేజ్ పీసెస్, మొబైల్స్ కానీ, లేదంటే ఇంకా పాతకాలపు వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి ఇంకా లైక్ ఎస్థెటిక్గా వింటేజ్గా ఇంటిని డెకరేట్ చేసుకోవాలనుకుంటే అన్ని కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం ఇవి ఎక్కువ ప్రైజీగానే ఉంటాయి, మనం అటు ఇటు చూసి కాస్త బార్గెన్ అయితే చేసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్కల్ప్చర్స్ అనమాట, బొమ్మలు, బుద్ధుడి బొమ్మ కానీ ఇంకా అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. మన పూజ గదిలో కానీ, లేదనుకుంటే ఇంటికి డెకరేటివ్ పీసెస్గా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ మేడ్ శారీస్. సో వీటిలో కూడా మనకి పట్టు అని చెప్పేసి ఇంకా చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే, మన మమ్మీ వాళ్ళకి అయితే ఇంకా భలే నచ్చుతాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోన్స్తో చేసిన మనకి బొమ్మలు కానీ, లేదనుకుని ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ నాకు ఎందుకో కొంచెం ఎక్కువ ప్రైస్ అనే అనిపించింది, అంత పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇవే మనకి స్ట్రీట్ షాపింగ్లో చాలా తక్కువకి అయితే దొరుకుతాయి. మీకు బాగా నచ్చింది ఏదైనా ఐటమ్ అనుకుంటే పిక్ చేయండి, కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి అంత పెద్ద స్పెషల్ ఏం లేదు. ఇంకా ఎక్కువకి దొరుకుతున్నాయి అంటే అంత అవసరం కూడా లేదు. అండ్ ఈ బీట్స్తో చైన్స్ ఉన్నాయి కదా శారీస్ పైకి అయితే చాలా చాలా బాగుంటుంది, అవి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ బుట్టలు కానీ, లేదనుకుంటే సిల్వర్ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి, బట్ రీజనబుల్ ప్రైజెస్ అంటే ఒక 20 to 30 రూపీస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట, అంతే, ఎక్కువ ఏం లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్. సో సిల్వర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చైన్స్ అనమాట, లైక్ బ్రాస్లెట్ లాగా, లేదనుకుంటే మన కాళ్ళకు పెట్టుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి హోమ్ డెకరేటివ్ పీసెస్. నాకైతే భలే నచ్చాయి అసలుకి. మంచి ఇంట్లో కానీ ఇలాంటి అన్నీ డెకరేటివ్ చేసి ఒక ప్రాపర్గా చేస్తే మాత్రం ఇల్లే ఫుల్ అందం వచ్చేస్తుంది అనమాట. సో అంత బాగున్నాయి అవన్నీ వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్, ఎందుకంటే షెల్స్ అనమాట. మంచిగా మనకి బీచ్లో దొరుకుతుంది కదా షెల్స్, దాన్ని ఏంటంటే డిఫరెంట్గా డిజైన్ అయితే చేశారు, భలే ఉన్నాయి. లైక్ కొంచెము థాట్ ప్రాసెస్ కూడా ఉందన్నమాట, బాగున్నాయి. బట్ ప్రైస్ వచ్చేసి 500, 1000 రూపీస్ రేంజ్ అయితే చెప్పారు. అండ్ ఇవన్నీ వచ్చేసి సమ్మర్ కాటన్ శారీస్. సో 250, 150, 200 రేంజ్ అయితే ఉంది. అండ్ పిల్లలకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకైతే ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్ అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి షాల్స్. ఎలా వింటర్ అయిపోయింది కానీ, బట్ మీకు ఇన్ కేస్ మీకు షాల్స్ కావాలి అనుకుంటే, ఏదన్నా చలి ఉన్న ప్లేసెస్కి వెళ్తున్నామంటే ఈ షాల్స్ కూడా చెక్ చేసుకోండి. 250 to 500, 600 రేంజ్ అయితే ఉంది. అంటే
డిజైన్ బట్టి మెటీరియల్ బట్టి అయితే ఉంది. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. కొంచెం సింపుల్గా క్రిస్ప్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ I'll come up with new video. Meanwhile, stay safe and stay healthy. Bye.